నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్. ఆహ్, కొందరు పిల్లల్లో చూస్తూ ఉంటాము. మూత్రము చాలాసార్లు వెళ్తూ ఉన్నారు అనేసి దాంతో యాంగ్షియస్‌నెస్‌తో నా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే దీన్ని ఏదంటే అంటాము పాలీయూరియా అంటారు. అంటే ఎక్కువ సార్లు వెళ్ళడం. దీనికి అన్నిటికన్నా సర్వసాధారణమైన మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటి అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఇది చూస్తూ ఉంటాము. పిల్లల్లో డయాబెటిస్ అంటే టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఏదైతే జువెనైల్ డయాబెటిస్ అంటుంటాం. సో దీన్ని ఖచ్చితంగా మనము రూల్ అవుట్ చేసుకునేది ఉంటుంది. అంటే షుగర్ లెవెల్స్ అయితే ఫాస్టింగ్ అదంతా పోస్ట్ ప్రాండియల్ అనేది జన్యుపరమైన జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. సో అదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత కొందరిలో ఏంటి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదైతే యూటీఐస్ అని చూస్తుంటాం, దానివల్ల కూడా ఆ అర్జెన్సీ అంటే ఇమీడియట్గా వెళ్ళాలి అనేసి, దాని తర్వాత వెళ్ళేటప్పుడు మంట ఉన్నది, నొప్పి ఉన్నది, తర్వాత డిస్యూరియా అంటారు అది. అండ్ ఎక్కువసార్లు ఫ్రీక్వెన్సీగా చాలా ఎక్కువసార్లు వెళ్తూ ఉంటాం. దీనికి ఏంటంటే సింపుల్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే దాంట్లో ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయా, అది కొన్ని సెల్స్ ఉంటాయి, 2-3 అన్నది నార్మల్ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. 10 సెల్స్ కన్నా ఎక్కువ ఉన్నది అంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. దాని తర్వాత నెక్స్ట్ యూరిన్ కల్చర్ అంటాం, దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నదా, అండ్ ఒకవేళ ఆ కల్చర్లో మనకు బ్యాక్టీరియా ఉన్నది పెరుగుతున్నది అంటే దానికి సంబంధించిన ససెప్టబిలిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. అంటే ఏ మందులు పనిచేస్తున్నాయి, ఏ మందులు పనిచేయడం లేదు, దేనికి రెసిస్టెంట్ ఉన్నారు. సో ఏదైతే ససెప్టబుల్ ఏవైతే పనిచేసే యాంటీబయాటిక్స్ మనము 10 రోజుల నుంచి 14 రోజుల వరకు అవసరం పడుతుండొచ్చు. అదే అవి ఒక్కొక్కసారి ఓరల్ అంటే సిరప్స్ మాత్రల రూపంలో తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఐవీగానే మన ఏదైతే నరంలోంచి అందులోంచి తీసుకునే అవసరం పడుతుండొచ్చు. దీన్ని ఒకవేళ మనము ఇగ్నోర్ చేసాము అంటే తర్వాత మనకి ఈ షుగర్ వల్ల వేరే అవయవాలు ప్రాబ్లం అవ్వడము, దాని తర్వాత ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైతే బ్లాడర్ అంటే సిస్టైటిస్ యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అవ్వడం, దాంతో కిడ్నీస్ వరకు కూడా రిఫ్లక్స్ లాగా అయ్యేసి హైడ్రోనెఫ్రాసిస్ అంటారు. అంటే ఈ కిడ్నీస్ వాపు రావడం, ఇట్లాంటివి కూడా కాంప్లికేషన్స్ చూస్తుంటాం. సో కాంప్లికేషన్స్ కాకుండా ఇవి చూసుకోవడం. కొందరికి ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పోస్టియర్ యూరెథ్రల్ వాల్స్ అనేసి, అంటే ఇది బాయ్స్లో చూస్తూ ఉంటాము. తర్వాత కొందరికి రిఫ్లక్స్ అంటారు, అంటే వెసికో యూరెట్రిక్ రిఫ్లక్స్ అంటారు. ఇట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే యూరోప్రొఫిలాక్సిస్ అంటారు. అంటే కంటిన్యూస్గా ఒక మైల్డ్ యాంటీబయాటిక్ అన్నది స్టార్ట్ చేస్తే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా హెల్తీ యూరినరీ ట్రాక్ట్ అన్నది ఉంటుంది, అండ్ మంచి ఎదుగుదల ఉంటుంది, నీట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉంటుంది. కొందరికి ఏమైనా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరం పడుతుండొచ్చు. ద మోస్ట్ కామన్ కన్సర్న్ ఏంటి అంటే బరువు పెరగడం లేదు అనేసి. అండ్ మనము ఈ సిటీ అంటే ఈ మెట్రో దీంట్లో అతిగా బరువైనా పెరుగుతుందా అని. అయితే రెండు మనకి మంచిది కాదు, తక్కువ బరువు పెరగడము లేదంటే ఎక్కువ బరువు పెరగడం అని. సో ఐడియల్గా ఎంత పెరగాలి అంటే మామూలుగా పుట్టిన బేబీస్ ఎప్పుడైనా 2.5 కేజీల నుంచి 4 కేజీల వరకు ఉంటారు. ఏదైతే 4 కేజీల కన్నా ఎక్కువ అంటే ఏదైతే బిగ్ బేబీస్ అంటారు, మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటారు. 2.5 కన్నా తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటుంటాము. అదే ఈ రేంజ్లో ఉండాలి. తర్వాత వెయిట్ గెయిన్ అన్నది ఎలా ఉండాలి అంటే సుమారుగా నెలకి 1 కేజీ వరకు పెరగాలి. అంటే రోజుకి అరౌండ్ 15 నుంచి 20 గ్రాములు, సమ్టైమ్స్ 30 గ్రాముల వరకు ఒక రోజుకి పెరిగే స్కోప్ అండ్ పెరగాలి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఒక్కొక్కసారి బరువు ఏమైనా ఎక్కువ పెరుగుతున్నారా అనేసి చాలామంది అడుగుతుంటారు. అంటే ఒక్కొక్కసారి 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ టైంలో, అంటే ఇది ఒబిసిటీ కిందకు వస్తుంది. సో దీంట్లో ఏంటి అంటే ఫిజియోలాజికల్ అది లేదా పెథలాజికల్ అన్నది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఫిజియోలాజికల్ అంటే యూజువల్గా అది పెద్దగా అవుతూ ఉంటే, నెలలు నిండుతూ ఉంటే, దాని తర్వాత వేరే అవుట్డోర్ అంటే ఒక్కసారి మొబైల్ ఉన్నప్పుడు వాకింగ్ రన్నింగ్ దానప్పుడు అవుట్డోర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఆడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అయితే పెథలాజికల్ ఏంటి అంటే వేరేవి అంటే ఏమైనా కొవ్వు ఉన్నదా అంటే లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేసుకోవడము, దాని తర్వాత షుగర్ ఉన్నదా, ఏమైనా జువెనైల్ డయాబెటీస్ ఇట్లాంటివి ఏమన్నా, షుగర్ లెవెల్స్ ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ హైపోథైరాయిడ్ అన్నది ఉన్నదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లో ఏంటంటే థైరాయిడ్ని ఇమీడియట్గా మనము డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హైపోథైరాయిడ్ వల్ల ఏదైతే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, చాలామంది ఇది ఒకవేళ మనము ఇగ్నోర్ చేసి ఆల్మోస్ట్ ఒకసారి 9 నెలలకు అంటే ఇది పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యేసి 9 నెలలకు మనం డిటెక్ట్ చేసిన ఆ టైం కల్లా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యేసి క్రిటిన్స్ అంటూ ఉంటాం. అంటే పొట్టిగా ఉంటారు, దాని తర్వాత బ్రెయిన్లో కూడా మెంటల్ రీటార్డేషన్ అంటే ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఒక్కసారి అది సెటిన్ అయింది అంటే దానికి రివర్సబుల్ అంటే రివర్స్ కూడా చేయలేం, ఇట్స్ ఎ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. సో దాని ముందే మనం థైరాయిడ్ ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉందా, TSH, T3, T4 లెవెల్స్ చూసి
దానికి తగిన మందు ఏదైతే థైరాక్సిన్ అంటూ ఉంటాం, అది తనకు వెయిట్ని బట్టి ఆ ఏజ్ని బట్టి మనం స్టార్ట్ చేస్తే దానికి ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉండేసి పర్ఫెక్ట్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటి అంటే మన ఈ అర్బన్ లైఫ్లో ఒకటి పిజ్జాస్, బర్గర్స్, చిప్స్, ఈ అవసరమైన నాన్ న్యూట్రిషియస్ నూడిల్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ డెఫినెట్లీ ఫైబర్ డైట్ ఏదైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఒకవేళ మాంసాహారులు అయితే చికెన్, ఫిష్ ఇట్లాంటివన్నీ మనం ఈ డైట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.